ప్రపంచంలో ప్రతిరోజు లక్షలాది మంది పుడతారు. వారిలో కొందరు తమ సంపదతో గుర్తుండిపోతారు. మరికొందరు తమ అధికారంతో చరిత్రలో స్థానం సంపాదిస్తారు. కానీ కొంతమంది మాత్రం తమ జీవితాన్ని కాదు, తమ విశ్వాసాన్ని ప్రపంచానికి వారసత్వంగా ఇచ్చి వెళ్ళిపోతారు. అలాంటి జీవితాలను కాలం మర్చిపోదు. ఎందుకంటే అలాంటి జీవితాలు మనుషులు రాసిన చరిత్రలో కాదు, దేవుడు రాసిన ప్రణాళికలో భాగమై ఉంటాయి. భారతదేశంలోని ఒక చిన్న గ్రామంలో జన్మించిన ఓ బాలిక జీవితం కూడా అలాంటిదే. ఆమె చేతిలో అధికారం లేదు, సంపద లేదు. అయినా ఈరోజు ప్రపంచంలోని అనేక దేశాల్లో ఆమె పేరుతో దేవాలయాలు ఉన్నాయి. ఆమె మధ్యవర్తిత్వాన్ని కోరుతూ వేలాది మంది ప్రార్థిస్తున్నారు. ఆమె జీవితాన్ని చదివి ఎంతో మంది తమ బాధలకు కొత్త అర్థాన్ని కనుగొంటున్నారు. ఆమె పేరు సెయింట్ అల్ఫోన్సా. ఈరోజు భారతదేశపు తొలి మహిళా పునీతురాలుగా ప్రపంచం ఆమెను గౌరవిస్తోంది. కానీ ఒక సెయింట్గా మారే ముందు ఆమె కూడా మనలాగే కలలు కన్న ఒక చిన్నారి. నవ్విన రోజులు ఉన్నాయి, ఏడ్చిన రోజులు ఉన్నాయి, అర్థం కాని బాధలు కూడా ఉన్నాయి. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది అని ఆమె మనస్సు కూడా ఎప్పుడో ఒకసారి ప్రశ్నించి ఉండవచ్చు. కానీ ఆ ప్రశ్నలకు సమాధానం వెతుకుతూ ఆమె దేవునికి దూరం కాలేదు, మరింత దగ్గరైంది. అదే ఆమె జీవితాన్ని ప్రపంచం గుర్తించుకునేలా చేసింది. ఈరోజు మనం వినబోయేది ఒక సెయింట్ జీవిత చరిత్ర కాదు. బాధ మనిషిని ఎలా విరగ్గొట్టగలదో కాదు, అదే బాధ దేవుని చేతుల్లో పడితే ఒక సాధారణ జీవితాన్ని ఎలా పవిత్రత వైపు నడిపిస్తుందో చెప్పే నిజమైన కథ. ఆ కథ సెయింట్ అల్ఫోన్సా గారి కథ. ప్రపంచంలోని కొన్ని గ్రామాలు పటాల్లో కనిపించకపోయినా దేవుని ప్రణాళికలో మాత్రం ఎంతో ప్రత్యేకమైన స్థానం సంపాదిస్తాయి. భారతదేశంలోని కేరళ రాష్ట్రంలో ఉన్న కుడమలూర్ అనే చిన్న గ్రామం కూడా అలాంటిదే. పచ్చని వరి పొలాలు, కొబ్బరి తోటలు, ఉదయం వెలుగు రాకముందే ప్రార్థనతో మేల్కొనే కుటుంబాలు, సాయంత్రం చర్చి గంట మోగగానే తమ పనులన్నీ పక్కన పెట్టి దేవుని సన్నిధికి చేరుకునే ప్రజలు. అలాంటి విశ్వాసంతో నిండిన వాతావరణంలో 1910 ఆగస్టు 19వ తేదీన ఒక చిన్నారి జన్మించింది. ఆమెకు అన్నకుట్టి అని పేరు పెట్టారు. ఆమె కోసం తల్లిదండ్రులు ఎన్నో కలలు కన్నారు. కానీ దేవుడు మాత్రం వారి జీవితానికి ఒక పిలుపుని సిద్ధం చేస్తాడు. ఆ పిలుపు ఎప్పుడు వస్తుందో, ఏ రూపంలో వస్తుందో అప్పటికి ఎవరికీ తెలియదు. అన్నకుటి జీవితంలో కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన మార్గాన్ని సిద్ధం చేశారు. కానీ ఆ మార్గం సుఖాలతో నిండినది కాదు, అది త్యాగంతో నిండిన మార్గం, అది బాధలతో నిండిన మార్గం. కానీ అదే మార్గం ఒకరోజు ప్రపంచం మొత్తం ఆమెను సెయింట్ అల్ఫోన్సాగా గౌరవించే స్థాయికి తీసుకెళ్లబోతోంది. ఆమె పుట్టిన కొద్ది రోజులకే ఆ కుటుంబం ఊహించని ఒక విషాదం వారి జీవితాన్ని తాకింది. ఒక చిన్నారి జీవితంలో తల్లి అంటే మొదటి ఆశ్రయం, మొదటి ప్రేమ, మొదటి ఓదార్పు. కానీ అన్నకుట్టికి ఆ ప్రేమ ఎక్కువ కాలం దక్కలేదు. ఆమె ఇంకా పసిపాపగానే ఉండగా తల్లి మరణించింది. జీవితం గురించి ఏమీ తెలియని ఒక చిన్నారి తనకు అత్యంత అవసరమైన ప్రేమను కోల్పోయింది. ఆ రోజు అన్నకుట్టి ఏమీ అర్థం చేసుకోలేకపోయి ఉండొచ్చు. కానీ ఆమె జీవితంలో మొదటి బాధ అప్పుడే మొదలైంది. ఆ వయస్సులో దుఃఖం అంటే ఏమిటో కూడా ఆమెకు పూర్తిగా తెలియదు. కానీ తల్లి ఒడిలో పెరగాల్సిన ఆ చిన్నారి తన మేనత్త ఇంట్లో పెరిగింది. ఆమెను కుటుంబ సభ్యులు ఎంతో ప్రేమగా చూసుకున్నారు. రోజులు గడిచాయి, అన్నకుట్టి కూడా పెరుగుతూ వచ్చింది. ఆమె జీవితంలో ప్రార్థనకు ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పడింది. దేవాలయానికి వెళ్ళడం, దివ్యబలి పూజలో పాల్గొనడం, నిశ్శబ్దంగా ప్రార్థించడం, ఇవన్నీ ఆమె దైనందిన జీవితంలో భాగమయ్యాయి. ప్రతి అమ్మాయిలాగే అన్నకుట్టికి కూడా వివాహం జరగాలని కుటుంబ సభ్యులు కోరుకున్నారు. కానీ అన్నకుట్టి మనస్సు అప్పటికే మరో దారిని ఎంచుకుంది. తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలని ఆమె నిర్ణయించుకుంది. ఆ నిర్ణయం గురించి కుటుంబ సభ్యులకు చెప్పడం అంత సులభం కాదు. ముఖ్యంగా ఆమెను ఎంతో ప్రేమగా పెంచిన మేనత్త ఆమె వివాహం జరిగి కుటుంబ జీవితం ప్రారంభించాలని గట్టిగా కోరుకుంది. అన్నకుట్టి ఎంత చెప్పినా ఆమె మనస్సులోని కోరికను వారు అర్థం చేసుకోలేకపోయారు.
రోజులు గడిచే కొద్దీ వివాహం గురించి మాట్లాడటం మరింత ఎక్కువైంది. ప్రతి మాట అన్నకుటి హృదయంలో ఒక కొత్త సంఘర్షణను సృష్టించింది. ఒకవైపు కుటుంబ సభ్యుల కోరిక, మరోవైపు దేవుని పిలుపు. ఆ రెండు మార్గాల్లో ఏదో ఒకటి ఎంచుకోవాల్సిన సమయం దగ్గర పడింది. అప్పుడే ఆమె జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఒకరోజు వంటగదిలో మండుతున్న పొయ్యి దగ్గర ఆమె నిలబడి ఉంది. అప్పటికే వివాహం గురించి ఇంట్లో జరుగుతున్న చర్చలు ఆమెను తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ఆ సమయంలో తన కాలికి తానే తీవ్రంగా గాయం చేసుకుంది. ఆ నిర్ణయం వెనుక ఒక్కటే ఆలోచన: వివాహం జరగకుండా ఉండాలి, తన జీవితాన్ని దేవునికి అంకితం చేయాలి. ఆ గాయం చాలా తీవ్రమైంది. ఆమె చాలా కాలం బాధను అనుభవించింది. ఆ గాయం ఆమె శరీరంపై ముద్ర వేసింది. కానీ ఆ గాయం ఆమె మనసులోని నిర్ణయాన్ని మాత్రం మార్చలేకపోయింది. ఆమె ఎంచుకున్న మార్గం ఇప్పటికే స్పష్టమైపోయింది. ఆ గాయం నయం కావడానికి చాలా కాలం పట్టింది. కానీ ఆ సంఘటన ఆమె నిర్ణయాన్ని మాత్రం మార్చలేకపోయింది. తన జీవితాన్ని పూర్తిగా దేవునికి అంకితం చేయాలనే కోరిక మరింత దృఢమైంది. చివరికి 1927 మే 27న అన్నకుట్టి ఫ్రాన్సిస్కన్ క్లారిస్ట్ కాంగ్రిగేషన్లో ప్రవేశించింది. ఆ రోజుతో ఆమె జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమైంది. కొంతకాలానికి ఆమెకు అల్ఫోన్సా అనే పేరు ఇవ్వబడింది. అప్పటి నుంచి అన్నకుట్టి సిస్టర్ అల్ఫోన్సాగా తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కొనసాగించింది. కాన్వెంట్ జీవితం ఆమెకు కొత్తది. ప్రార్థన, క్రమశిక్షణ, సేవ అవే ఆమె దైనందిన జీవితంగా మారాయి. అయితే ఆమెను అనేక పరీక్షలు వెంటాడాయి. ఆరోగ్య సమస్యలు ఒకదాని వెంట ఒకటి వచ్చాయి. తరచూ జ్వరం, శారీరక బలహీనత, దీర్ఘకాల అనారోగ్యం. చాలా రోజులు ఆమె మంచానికే పరిమితమయ్యేది. అయినా ఆమె తన విశ్వాసాన్ని కోల్పోలేదు. ఎదురైన ప్రతి బాధను దేవుని చేతుల్లో ఉంచింది. ఆ బాధలు ఆమెను దేవునికి దూరం చేయలేదు, మరింత దగ్గర చేశాయి. అనారోగ్యం కారణంగా చాలాసార్లు ఆమె తన సాధారణ పనులను కూడా చేయలేని పరిస్థితి వచ్చింది. శరీరం బలహీనపడినా ఆమె విశ్వాసం మాత్రం బలహీనపడలేదు. తనకు ఎదురైన ప్రతి బాధను ఆమె నిశ్శబ్దంగా దేవునికి సమర్పించింది. ఆమె జీవితంలో పరీక్షలు కేవలం అనారోగ్యంతోనే ఆగిపోలేదు. కొన్ని అపార్థాలు కూడా ఆమెను బాధించాయి. తన హృదయం తెలిసిన దేవుడే తనకు సరిపోతాడని నమ్ముతూ ఆమె సహనంతో ముందుకు సాగింది. తనను తాను నిరూపించుకోవడానికి మాటలతో పోరాడలేదు, ప్రార్థనలోనే తన బలాన్ని వెతుక్కుంది. రోజులు గడిచే కొద్దీ సిస్టర్ అల్ఫోన్సా గారి ఆరోగ్యం మరింత క్షీణించింది. కానీ ఆమెలోని ప్రశాంతత మాత్రం తగ్గలేదు. బాధలు ఆమె జీవితంలో భాగమయ్యాయి. అయినా ఆ బాధలు ఆమె విశ్వాసాన్ని దూరం చేయలేకపోయాయి. ప్రతి కష్టంలోనూ ఆమె దేవునికి మరింత దగ్గరవుతూ వచ్చింది. కాలం గడుస్తున్న కొద్దీ సిస్టర్ అల్ఫోన్సా గారి ఆరోగ్యం మరింత బలహీనపడింది. చిన్న వయస్సులోనే ఎన్నో అనారోగ్యాలను ఎదుర్కొన్న ఆమె శరీరం ఇప్పుడు పూర్తిగా అలసిపోయింది. అయినా ఆమె రోజులు ప్రార్థనతోనే గడిచేవి. తన కోసం మాత్రమే కాదు, తనను ఆశ్రయించి వచ్చిన వారి కోసం కూడా ఆమె ప్రార్థించేది. ఆమె దగ్గరకు వచ్చిన వారికి పెద్ద పెద్ద మాటలు చెప్పేది కాదు, కానీ ఆమె జీవితం ఇచ్చిన సందేశం మాత్రం స్పష్టంగా ఉండేది. బాధలు వచ్చినప్పుడు దేవుని నుంచి దూరం కాకుండా ఆయనలోనే బలాన్ని వెతకాలని. శిలువపై బాధలను భరించిన క్రీస్తుని గుర్తు చేసుకుంటూ తన బాధలను కూడా ఆమె దేవునికి అర్పించేది. ఆమెకు బాధలు కేవలం కష్టాలు కాదు, క్రీస్తుతో మరింత దగ్గరవ్వడానికి ఒక మార్గం. అందుకే బాధలు ఆమె విశ్వాసాన్ని బలహీనపరచలేదు, మరింత లోతుగా చేశాయి. 1946 జూలై 28 ఆ రోజు సిస్టర్ అల్ఫోన్సా గారి భౌతిక జీవితం ముగిసింది. చిన్న వయస్సులోనే ఆమె ఈ లోకాన్ని విడిచిపెట్టింది. కానీ ఆమె జీవితం అక్కడితో ముగియలేదు. ఎందుకంటే ఆమెను కలిసిన వారు ఆమె ప్రేమను గుర్తు చేసుకున్నారు. ఆమెతో ప్రార్థించిన వారు ఆమె విశ్వాసాన్ని గుర్తు చేసుకున్నారు. ఆమె జీవించిన విధానం ఎన్నో హృదయాల్లో ఆశను నింపింది. కాలం గడిచే కొద్దీ సిస్టర్ అల్ఫోన్సా గారి సమాధి దగ్గరకు ప్రార్థన కోసం వచ్చే వారి
సంఖ్య పెరిగింది. ప్రపంచంలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు ఆమె మధ్యవర్తిత్వాన్ని కోరుతూ ప్రార్థించడం ప్రారంభించారు. ఆమె జీవితం, ఆమె పవిత్రత గురించి కథోలిక తిరుసభ పరిశీలన ప్రారంభించింది. చివరికి ఆమె పవిత్రతను గుర్తించి 1986 ఫిబ్రవరి 8న పోప్ జాన్ పాల్ II ఆమెను బ్లెస్డ్ అల్ఫోన్సాగా ప్రకటించారు. అది భారతదేశానికి ఒక ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే భారతదేశంలో పుట్టిన ఒక మహిళ ఆధ్యాత్మిక ప్రయాణం ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. కానీ ఆమె ప్రయాణం ఇంకా పూర్తి కాలేదు. ఆమెను బ్లెస్డ్ గా ప్రకటించిన తర్వాత కూడా ఆమె జీవితం గురించి మరింత మంది తెలుసుకోవడం ప్రారంభించారు. ఆమె సమాధి దగ్గరకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగింది. తమ బాధలతో, తమ కన్నీళ్లతో, తమ ప్రార్థనలతో ఎంతో మంది ఆమెను ఆశ్రయించారు. ఆమె జీవితంలో చూసిన విశ్వాసం వారికి ఒక ఆశగా మారింది. కాలం గడిచే కొద్దీ ఆమె పవిత్రత గురించి చర్చిలో మరింత పరిశీలన కొనసాగింది. సెయింట్ గా ప్రకటించబడటానికి అవసరమైన ప్రక్రియలో భాగంగా ఆమె జీవితాన్ని, ఆమె విశ్వాసాన్ని, ఆమె ద్వారా జరిగిన అద్భుతాలను పరిశీలించారు. చివరికి ఆమె జీవితం దేవుని పట్ల ఉన్న సంపూర్ణ విశ్వాసానికి ఒక గొప్ప సాక్ష్యంగా గుర్తించబడింది. 2008 అక్టోబర్ 12 ఆ రోజు భారతదేశానికి మరో చారిత్రక ఘట్టం. 16 బెనెడిక్ట్ పాపు గారు సమక్షంలో బ్లెస్డ్ అల్ఫోన్సాను అధికారికంగా సెయింట్ అల్ఫోన్సాగా ప్రకటించారు. ఆమె భారతదేశపు తొలి మహిళా సెయింట్ గా చరిత్రలో నిలిచిపోయారు. ఒక చిన్న గ్రామంలో జన్మించిన అన్నకుట్టి బాధలను ఎదుర్కొంటూ ప్రార్థనలో జీవిస్తూ చివరికి ప్రపంచ వ్యాప్తంగా గౌరవించబడే స్థాయికి చేరుకుంది. ఆమె కథ మనకు ఒక గొప్ప విషయాన్ని గుర్తు చేస్తోంది. జీవితంలో బాధలు వచ్చినప్పుడు అవి మనల్ని కూల్చివేయడానికి మాత్రమే రావు. దేవునిపై విశ్వాసంతో వాటిని ఎదుర్కొంటే అవే మన జీవితాన్ని మార్చే మార్గాలుగా మారవచ్చు. ఈ రోజు సెయింట్ అల్ఫోన్సా గారి పేరు కేవలం ఒక సెయింట్ పేరుగా మాత్రమే మిగలలేదు. బాధల్లో ఉన్న వారికి, అనారోగ్యంతో పోరాడుతున్న వారికి, నిరాశలో ఉన్న వారికి ఆమె జీవితం ఒక నిశ్శబ్దమైన సందేశంగా నిలిచింది. బాధల మధ్య కూడా విశ్వాసం వికసించగలదని చూపించిన జీవితం అదే సెయింట్ అల్ఫోన్సా గారి జీవితం. సెయింట్ అల్ఫోన్సా గారి జీవితం మనకు ఒక విషయం నేర్పుతోంది. పవిత్రత అంటే బాధలు లేని జీవితం కాదు, బాధలు వచ్చినప్పుడు కూడా దేవునిపై విశ్వాసాన్ని కోల్పోని జీవితం. ఆమె జీవితం సుఖాలతో నిండిన ప్రయాణం కాదు. చిన్న వయస్సులోనే తల్లిని కోల్పోయింది, ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంది, తన జీవితాన్ని దేవునికి అంకితం చేయడానికి ఎన్నో కష్టాలను దాటింది. కానీ ఆమె ప్రతి పరిస్థితిలోనూ ఒకే విషయాన్ని నమ్మింది, దేవుడు తనతో ఉన్నాడని. అందుకే ఆమె జీవితం మనకు ఒక ప్రశ్నను అడుగుతోంది. మన జీవితంలో వచ్చే చిన్న చిన్న బాధల సమయంలో మనం దేవునికి దూరం అవుతున్నామా, లేక ఆయనలోనే బలాన్ని వెతుకుతున్నామా? సెయింట్ అల్ఫోన్సా గారు మనకు ఇచ్చిన గొప్ప సందేశం ఇదే. బాధలు మన జీవితాన్ని ముగించవు. వాటిని దేవునితో కలిసి స్వీకరించినప్పుడు అవే మన జీవితాన్ని మరింత అర్థవంతంగా మార్చగలవు. ఒకప్పుడు కుడుమలూర్ అనే చిన్న గ్రామంలో జన్మించిన ఆ చిన్నారి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది విశ్వాసానికి ప్రేరణగా నిలిచింది. ఆమె పేరు సెయింట్ అల్ఫోన్సా. బాధల మధ్య కూడా విశ్వాసాన్ని వికసింపజేసిన ఒక పవిత్ర జీవితం.